24,000 ఎకరాల సాగు పడింది. దాంట్లో 12,000 ఎకరాలు వరి, చెరుకు సంబంధించింది ఉంది. ఈ వర్షాకాలం సరిగ్గా వర్షాలు లేకపోవటం మూలంగా అనేక నీటి ఎద్దడి ఎదుర్కొని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చిన్న కాలువ కింద 3,000 ఎకరాలు ఎండే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ 500 ఎకరాలు ఎండిపోయి గొడ్లు మీసే పరిస్థితికి వచ్చింది. 2,000, 3,000 ఎకరాలని ఈరోజు రేపు నీళ్లు విడుదల చేస్తే తప్ప అవి రైతులకు వచ్చే పరిస్థితి లేదు. ఈనాడు ఆయా గ్రామాల నుంచి కొన్ని వందల మంది రైతులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క నీటిని విడుదల చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని డిమాండ్ చేయటం, ఆ యొక్క లాకులు ఎత్తేసే వరకు ఉద్యమం చేయటం జరిగింది. అయితే పై అధికారులు వీటన్నిటిని సమీక్షించి మేము 2-3 రోజుల్లో ఖచ్చితంగా నీరు ఇస్తామని చెప్పేసి ఆ పంటలు కాపాడుతామని, మీరు ఆందోళన చెందొద్దని చెప్పేసి హామీ ఇవ్వడంతో రైతులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క నీరు 2 రోజుల్లో నీళ్లు రాకపోతే మళ్ళీ తిరిగి వందలాది మంది రైతులు వచ్చేసి ఆ గేట్లు తెరవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం కానీ ఈ స్థానికమైనటువంటి మినిస్టర్ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చిన్న కాలువకు నీరు ఖచ్చితంగా ఇచ్చే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక అధికారులందరూ కూడా ఆ వైపుగా రైతుల సమస్యలను అర్థం చేసుకొని, మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని ఆ పంట వాళ్ళ చేతికి వచ్చి వాళ్ళ యొక్క కుటుంబాలు సక్రమైనటువంటి పద్ధతిలో కొనసాగే పద్ధతిలో, వాళ్ళ జీవనం కొనసాగే పద్ధతిలో దీన్ని చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు జరిగిన రైతు ఉద్యమం దానికి అధికారులు స్పందించి పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి మేము 2 రోజుల్లో దీన్ని శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ఆ చెప్పిన మాటకి మీరు 2 రోజుల్లో కనుక మీరు చూపించకపోతే మళ్ళీ తిరిగి ఉద్యమం ఇంకా ఉధృతమై ఆల్రెడీ ఇప్పుడు మన గంగాధర్ గారు చెప్పినట్టు 500 ఎకరం ఎండిపోయి ఉంది, ఇంకో 2,000 ఎకరం ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. తక్షణమే ఈ రోజు కానీ రేపు కానీ అధికారులను స్పష్టమైన హామీ ఇచ్చి నీటిని విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.